హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఇంట్లోనే చోలే కర్రీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకైతే నేను చెప్తాను. ముందుగా చోలే ముందు రోజు నైటే నానబెట్టేసుకొని వీటిని కుక్కర్లో వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. నేను వీటిని కుక్కర్లో వేసి బాయిల్ చేసేసాను. ఆల్రెడీ కుక్కర్లో ఉన్నాయి. ఇవి ఉడకబెట్టినటి ముందు రోజు నానబెట్టేసి ఇవి మీకు చూపించడానికి వీడియో కోసం క్లిప్ అయితే మర్చిపోయాను. అవి మళ్ళా కొన్ని నానబెట్టింటి పక్కన తీసి పెట్టున్నాను. ఇవి ఈవినింగ్ ఉడకబెడితే తినేదానికి అవి కర్రీలో ఉడకబెట్టేసాను. వీటిని కర్రీ కోసంగా టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా అయితే ప్యాన్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి. వీటిని ఇలా వేపేసి మిక్సీ అయితే పట్టుకుందాము. వీటిలోకి పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి ఈ మూడు అయితే మిక్సీలో యాడ్ చేస్తానండి నేను. మనకు విడిగా చోలే మసాలా అని బయట దొరుకుతుందండి మార్కెట్లో. మనం అడిగామంటే చోలే మసాలా అని ఇస్తారు. నేనైతే ప్రస్తుతానికి నాకు ఇంట్లో లేదు. నేను మామూలుగా గరం మసాలా అవి అయితే యాడ్ చేస్తాను. దాన్నైనా వేసుకొని మీరు కర్రీ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, ఇట్లా అన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము. చాలా సింపుల్గానే ఇంట్లో చేసుకోవచ్చు అండి. మనము మామూలుగా అందరూ చాలా ప్రాసెసింగ్గా చేస్తారు. నాకు వచ్చిన మెథడ్లో నేనైతే ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటాను. ఇదిగోండి, ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీలో ఆడిచ్చేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని ప్రాసెసింగ్ చేద్దాము. ముందుగా మనం ఫ్రై చేసాం కదండి, ఆ ఫ్రై చేసిన ప్యాన్లోనే మళ్ళీ గ్యాస్ ముట్టించేసి మనం దాంట్లోనే మళ్ళీ కర్రీ చేసుకుందాము. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము దీంట్లోకి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేస్తున్నానండి. మనం మసాలా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కొంచెం ఈ పచ్చి వాసన పోయేటట్లు మనం వేపుకుందాము. మనం ఇంట్లోనే వాడుకుంటామని చెప్పాను కదండి గరం మసాలా, ఆ మసాలా అయితే నేను యాడ్ చేశాను. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. కొంచెం మసాలా వేసిన తర్వాత మనం ఎన్నైతే చోలే వేసుకోవాలనుకున్నామో అవన్నీ దీంట్లోనే యాడ్ చేసేస్తాను. కొంచెం కలిపేస్తే మసాలా వాటికి పట్టేటట్టు. ఈలోపు ఇది హీట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, సిమ్లో పెట్టేసామంటే ఇది హీట్ అవుతూ ఉంటాయి. కొంచెం వేగేలోపు మనం ఈ మసాలాను అయితే దీంట్లో యాడ్ చేసుకున్నాము. మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసేసానండి. కొంచెం ఇది దగ్గరగా వేగే అంతవరకు దీన్ని కలబెట్టుకున్నాము. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోనే కడిగి పెట్టేసుకొని మసాలా వేసిన తర్వాత కడిగి పెట్టుకొని దీంట్లోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను.
ఈ క్వాంటిటీ అయితే చాలండి వాటరు. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ క్వాంటిటీలో వాటర్ అయితే సరిపోతుంది. ఇది చిక్కబడే తలకి మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది. దీని మీద ఒక మూత పెట్టేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసాను. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ అయితే మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది. 5 మినిట్స్ అయితే అయిందండి, కుక్ అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కర్రీ అయితే దగ్గరికి అయిందండి, చూడండి. చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్ లేకైనా కానీ, చపాతీ లేకైనా కానీ, లేదా ఇడ్లీ, దోశ వీటిలోకి ఏ దాంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా అయిపోతుంది, చాలా టైం అయితే తీసుకోదు. 5 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది. చూసారు కదా, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్గా అయిపోతుందండి రెసిపీ. ప్రాసెసింగ్ ఎక్కువ ఉండదు, ఏముండదు. దీంట్లో మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మసాలా అయితే తక్కువ తీసుకుంటామండి, అందుకనేసి మీకు ఈ మెథడ్లో చూపించాను. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే అండి, బాయ్.